హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము మా ఏసీని సర్వీసింగ్ చేయిస్తున్నామండి. అంటే తీసుకొని 2 ఇయర్స్ అయ్యింది. అంటే మేము తీసుకోలేదండి, మా ఓనర్ గారు తీసుకున్నారు. ఈ బ్యాగ్‌లో సామాన్లన్నీ తీసుకొచ్చారు చూడండి. తను సర్దుకునేటప్పుడు తీశాను ఇది. ఒక పైప్ లాంటిది ఒకటి గోనులాగా కడుతుంటారు కదండీ, అదొకటి తెచ్చుకున్నారు. ఈ మోటార్ ఒకటి తెచ్చుకున్నారు. ముందుగా బకెట్‌లోకి వాటర్ నింపుకున్నారు. నింపుకున్న తర్వాత ఆ బ్యాగ్ చేస్తున్నారు కదండీ, ఆ బ్యాగు ఏసీ దానికి తగిలించారండి. గొట్టంలో ఉంది చూసారు కదా, దానిలోంచి బకెట్‌లోకి క్లీన్ చేసిన వాటర్ మొత్తం వస్తుంది. చూడండి, నాకు ఇప్పటి వరకు సర్వీసింగ్ చేస్తారంటే ఈ విధంగా చేస్తారని నాకు మినిమమ్ ఆలోచన కూడా లేదసల. ఏసీ సర్వీసింగ్ అంటే ఇలా ఉంటదా అని నేనైతే ఆశ్చర్యపోయాను. ఎన్నిసార్లు చెప్పాను అతనికి నేనైతే. ఇలాగే చేస్తున్నారేంటి, క్లీనింగ్ చేయాలి కదా, క్రిములు తీసుకొస్తారు, క్లీన్ చేస్తారు కదా అంటే, ఇలాగే చేస్తారండి, మీరెప్పుడు చూడలేదా అని అతను నవ్వారు నాకు అది చూసైతే. ఎందుకంటే మా ఇంట్లో ఏసీ లేదండి. మాకు దగ్గర 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కానీ వెయ్యట్లేదు. ఎందుకంటే కరెంటు బిల్లు చాలా గట్టిగా వస్తుంది కదా, దానికి భయపడి వేసుకోలేదు మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది పాట్నాలోని. మా ఓనర్ గారు వచ్చిన వెంటనే వేసేసారు మా కోసం అని. ఇతను పెద్దతను చెప్తున్నారు అనమాట సర్వీసింగ్ ఎలా చేసుకోవాలి. ఉదయము కంటిన్యూగా డే అండ్ నైట్ వాడితే ఇయర్లీ 2 టైమ్స్ చేయించుకోవాలి. అదే ఓన్లీ నైటే వాడితే కానీ ఒకసారి సరిపోతుందట. కానీ వాళ్ళకి గొట్ట పైన ఒక జాలి లాంటివి ఉన్నాయి, అది మాత్రము 15 డేస్కి ఒకసారి తీసుకొని క్లీన్ చేసుకోమని చెప్పారు. మేమైతే తీసుకున్న తర్వాత ఒకసారి 2 సార్లు మాత్రమే క్లీన్ చేశారు. అది కూడా మా వారు చేశారు. నాకు అలాంటి వస్తువులు ఏమైనా పోతే భయంకి నేనేం టచ్ చేయను. అది వాటర్ క్లీన్ చేస్తుంటే ఇటు నుంచి పైపులోంచి వాటర్ వెళ్ళట్లేదని మా అతను పెద్దతను వచ్చారు కదండి, ఓనరు, ఏసీ రిపేరింగ్ చేసే అతను అనమాట. అతనేమో బయట నుంచి మళ్ళీ ఆ రివర్స్లో వాటర్ కొడితే తీశారు. ఎంత చెత్త వచ్చిందంటే అది నేను చెప్పలేను. బాబోయ్, ఎంత చెత్త ఉంటుందో పట్టేసుకొని అనుకున్నాను. ఇంకా మా బాల్కనీ మొత్తం కూడా, చిన్న బాల్కనీ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. అంత డస్ట్ ఉన్నది. ఏ సర్వీసింగ్ అంటే ఇలా చేస్తారా అనుకున్నాము. కానీ చాలా నీట్గా చేసుకున్నారండి. తక్కువ డబ్బులు తీసుకోవడం నాకు తెలిసి అయితే, కానీ ఇంత సర్వీస్ చేసినందుకు ఎంత తీసుకుంటారో అని భయపడ్డాం. కానీ లాస్ట్లో చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నారు. నేను లాస్ట్ వరకు చూడండి అమౌంట్ ఎంత తీసుకున్నారని చెప్తాను, స్కిప్ చేయకండి. అంటే ఏసీ వాడిన వాళ్ళ కోసం అయితే తెలుస్తుందేమో, కానీ నాలాగా ఏసీ కోసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకైతే అసలు ఏమీ తెలీదు. చూడండి మురికి ఎలా పడుతుందో, అంత చెత్త పడేస్తుంది అనమాట. కానీ చాలా నీట్గా క్లీన్ చేశారండి. ఇతనికి అమౌంట్ ఇచ్చినా సరే పర్లేదు అనిపించేలా చేశారు. ఇంకా చాలా మంచిగా చేశారు. నాకైతే వీళ్ళ సర్వీసింగ్ చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఇక్కడ ఎంత బ్లాక్గా వచ్చిందో, ఎంత చెత్త పట్టేసిందో. నేనైతే అంత చెత్త వస్తుంది జస్ట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే పోతుందేమో అనుకుంటున్నాను, కానీ ఇలా వాటర్ పెట్టి క్లీన్ చేస్తారన్న సంగతి తెలీదు. మా బాల్కనీ మొత్తము బ్లాక్ అయిపోయింది. దేవుడా, ఇది ఎలా క్లీన్ చేసుకోవాలరా బాబోయ్, ఇంత మురికి పట్టేస్తున్నది, నాకు ఫుల్ పని పడేలాగా ఉందేమో అనుకున్నాను. కానీ పాపం ఇతనైతే కానీ నాకు అంత శ్రమ కలిగించలేదు. ఏం జరిగింది అనేది నా వీడియో కంటిన్యూ చూడండి, మీకే తెలుస్తుంది. పాపం మా ముసలతను చేయి నొప్పి పెట్టినట్టు, పెద్ద అతనికి చేయి నొప్పి పెట్టినట్టుంది. అతను చేయలేకపోయి మళ్ళీ తను పిలిచారు. మొత్తము వాటర్తో కడిగేసిన తర్వాత ఏమన్నా కాటన్ క్లాత్ తింటే ఇమ్మన్నారు. నేను బెడ్షీట్ బాగా వాడింది ఉంటుంది కదండి, మెత్తగా ఉంటుంది కదా, అలాంటిది ఇస్తే నీట్గా క్లీన్ చేస్తారు, శుభ్రంగా తుడిచేశారు అనమాట. అయిపోయినా క్లీన్ చేసిన ఒక 2 అవర్స్ వరకు ఏసీ ఆన్ చేయొద్దు అన్నారు. ఇది ఆల్రెడీ సర్వీసింగ్ చేసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుందేమో. ఈ పెద్దతను అయితే కానీ ఈ డొక్కులన్నీ కూడా బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయి నీట్గా కడిగేశారు. ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు మరి చూడండి. అంటే ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుందేమో, నాకు తెలియక చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అందుకే ఈ విషయం అందరికీ షేర్ చేసుకోవచ్చు కదా, నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారేమో కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెట్టానండి. అతను చిన్న చిన్నది మూలన వస్తున్న ఇక్కడ చిన్న చిన్నగా సన్నంగా పెట్టి కూడా క్లీన్ చేశారు చూడండి. అక్కడ ఒక తాడు ఉంటుంది, దాన్ని కూడా వేశారు. మా జెస్సీ చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చేస్తుంది. మా చిన్నోడు ఏం చేస్తున్నాడో చూస్తారా ఒకసారి. వీళ్ళు ఫిట్ చేస్తుంటే మా చిన్నోడు మాత్రము శ్రీకృష్ణుడు అవతారం వేశాడు. వేసేసి హ్యాపీగా మంచం వేయించి కూర్చొని వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాడు. మా చిన్నోడిని చూపిస్తాను చూడండి.
వీళ్ళు సర్వీసింగ్ మాత్రం చాలా బాగా చేసుకున్నారండి. మీరైతే ఏసీ సర్వీసింగ్ చేసుకుంటే అంటే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఒక్కో కాస్ట్ ఉంటుంది కదండీ. ఎంత సర్వీసింగ్ అమౌంట్ ఇస్తారో చెప్పండి. నేనైతే చాలా తక్కువ ఇచ్చానని చెప్తాను. వీళ్ళు చేసిన సర్వీసింగ్ అయితే చాలా బాగా చేశారు. ఎంత అంది లాస్ట్‌లో చెప్తాను నేను. వాళ్ళు పెద్దతనేమో పైకి ఎక్కలేరు కదా! ఇతనే పంపించారు. చూడండి మా చిన్నోడు శ్రీకృష్ణుడిలాగా పడుకొని చూస్తున్నాడు వాళ్ళు కలిసి. మా చిన్నోడు కనిపించాడు కదా! మొత్తము ఏ ఐటెమ్ అయితే తీస్తారో ప్రతి ఒక్కటి కూడా నీట్‌గా జాగ్రత్తగా చేశారు. కొత్త దానిలాగా తయారు చేసేశారు. ఇది తీసుకొని మేము ఇక్కడ 2 ఇయర్స్ అయింది కదా! మేము వచ్చిన తర్వాతే మా అతను ఓనర్ గారు తీసుకున్నారు. మా కోసమని ప్రత్యేకంగా ఏసీ తీసుకున్నారు అతను. ఎందుకంటే మేము ఖాళీ చేసాక మళ్ళీ రూమ్ ఎవరికి ఇవ్వరంట. వాళ్ళే వాడుకుంటారంట. అందుకని ఇంకా ఈ ఇల్లు మా సొంత ఇల్లులాగే చూసుకోమంటారనమాట వాళ్ళు. చూడండి ఒకసారి అన్నీ నీట్‌గా సెట్ చేసి పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు బాబు వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా పని ఉంటదేమో అనుకుంటే పెద్దతను వెళ్ళి ఆ పైపుతోని నీట్‌గా బాల్కనీని మనము చీపుతోని తుడుచుకుంటే ఎంత నీట్‌గా కడిగేసామో పాపము వాటర్‌తో కొట్టి ఎంత నీట్‌గా కడిగేసి ఇచ్చారు అతను. ఇది కడగడంతో పాటు కాకుండా బాత్రూమ్‌లోని సామాన్లన్నీ క్లీన్ చేశారు కదండీ! పాపం అది కూడా వెళ్ళి అతనే క్లీన్ చేసేసారు. సార్ వద్దులే నేను క్లీన్ చేసుకుంటానన్నా సరే, పర్వాలేదులే అమ్మా అని అతనే క్లీన్ చేసేసారు మొత్తంగాన. నాకైతే రవ్వంత కూడా శ్రమ కలిగించలేదు. హమ్మయ్య! ఇలాంటి వాళ్ళు ఇంత ఉంటారా అనిపించింది. అంతా పనంతా అయిపోయిన తర్వాత పాపం వాళ్ళు బ్యాగ్ సర్దేసుకున్నారు చూడండి అది. నేను సర్వీసింగ్‌కి ఎంత అమౌంట్ ఇస్తానని చెప్తాను కదండీ! 500 ఇచ్చానండి. నేను ఈళ్ళు చేసిన సర్వీసింగ్‌కి అయితే నాకైతే తక్కువ అమౌంటే అనిపించింది. అంత మంచిగా చేశారు. సామాన్లన్నీ సర్దేసుకున్న తర్వాత 500 ఫోన్‌పే చేస్తే వెళ్ళిపోయారు. ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వైపు సర్వీసింగ్ చేస్తే ఎంత ఇస్తారన్నది గాని నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను ఇది.